సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. రసరంజన 31వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు డ్రామా ఫెస్టివల్ అనేటువంటిది నిర్వహించబడుతోంది. ఆ నిర్వహణ 25, 26, 27 మార్చి నెలలో రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా బ్రోషర్ అనేది ప్రతి సంవత్సరం మేము రిలీజ్ చేసేది 3 రోజుల కార్యక్రమ వివరాలన్నీ వచ్చేటట్టుగా బ్రోషర్ ఒకటి తయారు చేస్తాం మేము. ఆ బ్రోషర్ ఈ రోజున అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. ఇప్పుడు అధ్యక్షుల వారు మిగిలిన విషయాలన్నీ కూడా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తారు. సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల మనం టికెట్ కొనుక్కుని నాటకం చూసేటువంటి ప్రేక్షకులను మనం పెంపొందింపజేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే 31 ఏళ్ల తర్వాత కూడా 100 దాటాలని చెప్పంటే ప్రేక్షకుల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. ఇటీవలి కాలంలో అంటే 2024లో మాత్రం ఇంతవరకు 100 దాటినట్టుగా నాకు అనిపించాల. జనవరి, ఫిబ్రవరి అదేమిటో ప్రేక్షకుల సంఖ్య సాధారణంగా తగ్గిపోతూ ఉంది. హాల్స్లలో కూడా కారణాలు వేరే వేరే కావచ్చు. ప్రేక్షకుల యొక్క అభిరుచులు మారినాయని చెప్పని కాదు, కానీ వాళ్ళకు కావాల్సినటువంటి స్థాయిలో కార్యక్రమాలు ఉండడం లేదేమో అని చెప్పని కూడా నిర్వాహకులు అనుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని మరొకసారి మా రసరంజన సంస్థ తరపున గుర్తు చేసుకుంటూ 3 ముచ్చటైనటువంటి నాటకాలని 3 రోజుల పాటు నిర్వహించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది 3 రోజుల వార్షికోత్సవం. మార్చి 25, మార్చి 26, మార్చి 27. 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా వచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని కూడా రవీంద్ర భారతిలో రసరంజని ద్వారా నాటకాభిమానులకు అందరికీ కూడా తెలపడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ వార్షికోత్సవంలో 31వ వార్షికోత్సవంలో మొట్టమొదటి నాటకం నివురు. ఎంతో గౌరవనీయులు, నాకెంతో ఆత్మీయులు శ్రీ తులసి బాలకృష్ణ గారు. వారు కూడా బ్యాంకులో పనిచేసేసి రిటైర్ అయినటువంటి వారు. కెనరా బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు. ఇక్కడ నా పక్కన ఇటు పక్కన కెనరా బ్యాంకు, ఇటు పక్కన బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలా అందరూ బ్యాంక్ ఆఫీసర్సే ఉన్నారు నా చుట్టూ. బాలకృష్ణ కూడా ఒక బ్యాంక్ ఆఫీసరే, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసరు. వారు నివురు అనేటువంటి నాటకాన్ని రచిస్తే ఆ నివురు నాటకాన్ని ప్రదర్శింపజేస్తున్నాం మొదటి రోజు. రెండవ రోజు పాండవోద్యోగం. మనకందరికీ తెలుసు, గుమ్మడి గోపాలకృష్ణ అభినవ శ్రీకృష్ణుడు అని చెప్పని పేరుగాంచిన వాడు. మనకిప్పుడు నిజంగా గుమ్మడి గోపాలకృష్ణ రసరంజన్లో నేను భాగస్వామిని సార్. ఎప్పుడు కూడా నేను తప్పకుండా ఈ సంవత్సరం కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి అనడమే మాకు ఆనందంగా ఉంది. వారు పాండవోద్యోగం నాటకాన్ని వేస్తున్నారు రెండవ రోజు. అది పౌరాణిక నాటకంగా ఉంటుంది. మూడవది నచికేత అని చెప్పని డాక్టర్ కోట్ల హనుమంతరావు, బహుశా ఇప్పుడు ఆచార్య కోట్ల హనుమంతరావు ఉంటాడు తెలుగు యూనివర్సిటీలో. వారు నచికేత నాటకాన్ని ప్రదర్శింపజేస్తున్నారు రసరంజన్ తరపున మూడవ రోజు. ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు వేసేటువంటి నాటకం నచికేతుడు. అది రసరంజని ప్రొడక్షన్గా మేము భావించి
వారి ప్రొడక్షన్ని మేము స్వీకరించి వచ్చే సంవత్సరం అంతా కూడా వివిధ జిల్లాల్లో కూడా ప్రదర్శింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రసరంజని ద్వారా. ఈ రసరంజని చేసేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ 3 రోజుల నాటకోత్సవం అందరూ ఎదురు చూసేటువంటి కార్యక్రమం. నాటకాభిమానులు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ 3 రోజుల పాటు ఏ రకంగా చేస్తారు, ఎంత నిండుదనం తీసుకొస్తారు రసరంజనికి తర్వాత రవీంద్ర భారతికి అని చెప్పాను. ఆ విషయంలో సాధ్యమైనంత మేరకు సభ్యులందరం మేమంతా కూడా కలిసి సమిష్టిగా కృషి చేసినాము. నాటకాలను ఎన్నుకోవడంలో కూడా చాలా జాగ్రత్త పడి తులసి బాలకృష్ణ గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, కోట్ల హనుమంతరావు గారికి ఈ బాధ్యత అప్పచెప్పాము. మా గౌరవ సభ్యులైనటువంటి మోహన్ సేనాపతి, రామకోటేశ్వరరావు, అరుణ్ వీళ్ళంతా కూడా వెంపటి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. ఈ సందర్భంగా రసరంజని నిర్ణయించిన ప్రకారంగా ఒక విషయాన్ని మీకు తెలపాల్సిన బాధ్యత ఉంది నాకు. ప్రతి సంవత్సరం కూడా ఒక 2 ఏళ్లుగా యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది రసరంజని తరపున అని సంగీత నాటక అకాడమీ వారు ఎలాగైతే బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందిస్తున్నారో ఆ స్థాయిలో ఉండాలని చెప్పని 25,000 రూపాయల పారితోషికాన్ని అందిస్తూ యువ పురస్కారాన్ని అందించినాము 2 ఏళ్ల పాటు. అయితే దానికి మేము నిర్ణయించుకున్నది ఇంతకుముందు రసరంజని కార్యవర్గ సమావేశంలో దానికి 35 ఏళ్ల పాటు ఉండాలి అని చెప్పని 35 ఏళ్ల వాళ్ళు 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తామని. ఈ సంవత్సరం 35 ఏళ్ళు అంతకంటే లోపుగా ఉండేటువంటి యువత అంతగా కుదరలేదు కాబట్టి ఈ సంవత్సరం యువ పురస్కారాన్ని ఇవ్వడం లేదు. కాగా ఈ వయస్సుని సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఎలాగైతే 40 ఏళ్ల పాటు అని చెప్పని పెట్టారో సంగీత నాటక అకాడమీ వారిని అనుసరించి రసరంజని కూడా యువత 40 ఏళ్ల లోపు ఉండేటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం నుంచి అర్హులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడం కోసం చెప్పని అవకాశం ఉంటుందని చెప్పని మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. కాబట్టి మీరు దీన్ని ఒక స్పెషల్ మీ వార్తలోనే ఒక స్పెషల్గా ఈ యువ పురస్కారం 40 ఏళ్ల వరకు పొడిగింపబడింది అని చెప్పని చెప్తారు. యువ పురస్కారానికి 25,000 రూపాయలు ఇస్తున్నటువంటి పురస్కారం ఈ సంవత్సరం లేదని చెప్పని చెప్తారు. లేదనడం కంటే వచ్చే సంవత్సరం నుంచి 40,000 రూపాయలు 40 సంవత్సరాల వరకు ఉంది అని చెప్పని చెప్తే బాగుంటుందని చెప్పని చేస్తూ ఏమంటారు బాబు? ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపి వచ్చే సంవత్సరం ఇస్తాం. అప్పుడు 50,000 అవుతుంది. అంటే ఇద్దరు ఉంటారు, అదే ఇద్దరికి ఇస్తాము. 50,000 అవుతుంది ఖర్చు. అయినా పర్వాలేదు రసరంజనికి. ఎవరు ఈ సంవత్సరం 35 ఏళ్ళు 35 లోపు ఉన్న వాళ్ళు ఎవరు కనబడలేదు. మాకు రసరంజని నిర్ణయానికి రాలేదు, కనబడలేదు ఇంకా రసరంజని నిర్ణయానికి రాలేదు. అదే రసరంజని నిర్ణయానికి రాలేదు, రసరంజని నిర్ణయానికి అర్హులుగా అనిపించలేదు. కాబట్టి ఏజ్ని పెంచుతూ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంది వచ్చే సంవత్సరంది 2 సంవత్సరాల యొక్క పురస్కారాలను కూడా ఇవ్వడానికి నిర్ణయించడం అయింది. మీ యొక్క సహకారం మాత్రం ఎంత అవసరం అని చెప్పంటే ఏమాత్రం కొంచెం తక్కువ ఉన్నా వచ్చేవాడే 50 మంది కంటే ఎక్కువ రావడం లేదు, 100 మంది కంటే తక్కువ వస్తున్నారు. ఇంకా తక్కువ అయిపోతారు మీరు సరిగ్గా చెప్పకపోతే, సరిగ్గా తెలపకపోతే. కాబట్టి రసరంజని కార్యక్రమాలు ఇవే అని చెప్పని ఇవాళ మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రచార కార్యక్రమానికి తెర 28 నాడు పడాల్సిందే తప్పిస్తే అంతదాకా మీరు ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే నిరాటంకంగా నిరాఘాటంగా మాకు కావాల్సిన రీతిలో మీరు అందిస్తారని చెప్పని మిత్రుడుగా మిమ్మల్ని నేను ఆశిస్తున్నాను. అంతకంటే మీరు అంత చిన్నవాళ్ళు కాబట్టి. కానీ అవసరం ప్రచారమే లేకపోతే ఏది కాదు. ఇవాళ ఎలా ఉందో ప్రచారం అనే సంగతి మీకు బాగా తెలుసు, ఎట్లా జరుగుతుందనే సంగతి బాగా తెలుసు. ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టాలు కూడా జరుగుతూ ఉన్నట్టయితే ఇది కేవలం ప్రచారంలో భాగం అనేటువంటి విషయంలో కూడా మనకు తెలుసు. అయినను ప్రచారం జరపవలే, కార్యం సిద్ధించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయవలే అనేటువంటిది భారతంలో జరుగుతున్నటువంటి ఈ స్థితిలో రసరంజని చేసేటువంటి నాటకం కూడా మంచి ప్రయత్నం అని చెప్పని మీరు భావిస్తే కావలసినంత ప్రచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ మీ సహకారాన్ని అర్థిస్తూ సెలవు.